ఎవరి బిడ్డ వాళ్ళకు ముద్దు అన్నట్టు ఎవరు తీసిన సినిమా వాళ్ళకు బాగానే ఉంటుంది. సినిమా బాగా వచ్చింది, నచ్చుతుందని చెప్పడంలో తప్పులేదు. కొంతమంది మాత్రం ఓవర్ కాన్ఫిడెంట్తో ఏదేదో మాట్లాడిస్తూ ఉంటారు. వీళ్ళొకటి తలిస్తే ఆడియన్స్ మరొక రిజల్ట్ ఇస్తున్నారు. నోరు పారేసుకుని నష్టపోయిన ఆ దర్శక నిర్మాతలు హీరోలు ఎవరో చూద్దామా? సినిమా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆడియన్స్కి నచ్చితే చాలు, ఆడిస్తుంది. సినిమా వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇచ్చేది మాత్రం ప్రేక్షకులే. సినిమా మీద ఉన్న ప్రేమతో ఎక్కువ మాట్లాడేసి ఆ తర్వాత నాలుగు ఖర్చుకోవాల్సి వస్తోంది. ఈ మధ్య కాలంలో వీళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. దేవరా హిట్ అవుతుందని కాలర్ ఎగరేసి చెప్పాడు తారక్. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా భారీ లాభాలు తీసుకొచ్చి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసింది. కాలర్ ఎగరేస్తే దేవరా హిట్ అయిందన్న సెంటిమెంటో, ఫ్యాన్స్ ని ఉషారెత్తించడానికో, లేదంటే మితిమీరిన ఆత్మవిశ్వాసమో గానీ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో 2 కాలర్స్ ఎగరేశాడు తారక్. తీరా సినిమా ఫ్లాప్ కావడంతో మరొకసారి కాలర్ ఎగరేసే ఛాన్స్ లేకుండా చేసుకున్నాడు యంగ్ టైగర్. ముక్కుసూటిగా మాట్లాడే నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాగవంశీ వార్ 2 ప్రీ రిలీజ్ టైంలో అత్యుత్సాహం చూపించి కంగు తిన్నాడు. సినిమా బాగుంది, అద్భుతమని చెప్పడంలో తప్పులేదు. అయితే వార్ 2 చూసిన తర్వాత అద్భుతమైన సినిమా చూశారని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను అన్నాడు నాగవంశీ. తెలుగులో ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాత నాగవంశీ వార్ 2 దెబ్బకి నెక్స్ట్ మూవీకి మాట్లాడే ఛాన్స్ లేకుండా పోయింది. ఒకవేళ మాట్లాడితే ట్రోలింగ్ అవుతాడు. ఎన్టీఆర్ మీదున్న అభిమానం అలా మాట్లాడిస్తే పరువు తీసుకోవాల్సి వచ్చింది. రిలీజ్ కి ముందు రెచ్చిపోతున్నారు. ఫ్లాప్ వీళ్ళ గాలి తీసేస్తోంది. ఈ ఛాలెంజ్లు, ప్రతిజ్ఞలు ఎవరి కోసం? మీడియా అటెన్షన్ కోసమా? సినిమాకు హైప్ తీసుకురావడానికా? చివరికి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియడం లేదు. హెచ్చులకు పోతున్నారా, లేదంటే ప్రమోషన్ స్టాటస్లో భాగంగా కావాలనే ఛాలెంజ్లు విసురుతున్నారా? ఏది చేసినా నష్టపోతోంది కూడా వీళ్ళే. సత్యరాజ్, ఉదయ్ భాను ముఖ్య పాత్రల్లో మోహన్ శ్రీవత్సవ డైరెక్షన్లో రూపొందిన త్రిభాణధారి బార్బరిక్ గత వారం రిలీజ్ అయింది. థియేటర్స్లో 10 మంది ఉండడంతో దర్శకుడు ఫీల్ అయ్యాడు. రిలీజ్కి ముందు సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానని చెప్పిన మోహన్ అదే పని చేసి వీడియోను పోస్ట్ చేశాడు. సినిమా బండి శుభం తీసిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మైక్ పట్టుకున్నాడంటే తను తీసిన సినిమా గురించి గొప్పగా చెప్పడానికి ఏదేదో మాట్లాడేస్తాడు. అతని అత్యుత్సాహమే తిప్పలు తీసుకొస్తోంది. అనుపమ పరమేశ్వరన్తో పరదా తీసిన ప్రవీణ్ రిలీజ్కి ముందు ఒక ఈవెంట్లో రివ్యూస్ బాగుంటేనే సినిమా చూడండి అన్నాడు. సినిమా డివైడ్ టాక్ రావడంతో వసూలు రాబట్టలేకపోయింది. రిలీజ్ అయిన 3వ రోజు ప్రెస్ మీట్లో రివ్యూ రైటర్స్ భూతద్దంలో చూసి తన సినిమాను తొక్కేశారంటూ ఎమోషన్ అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ అయితే కొన్నేళ్లుగా తన మాటలతో వివాదాలు కొను తెచ్చుకుంటూనే ఉంటాడు. విజయ్ పూరి కాంబోలో వచ్చిన లైగర్ హై ఎక్స్పెక్టేషన్స్ లో రిలీజ్ అయింది. నిర్మాత చార్మి ఓ ఇంటర్వ్యూలో బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి ఫిగర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడిగితే 200 కోట్లతో మొదలవుతుందని, ఎక్కడ ఆగుతుందో తెలియదన్న నమ్మకంతో చెప్పాడు విజయ్. కట్ చేస్తే సినిమా 100 కోట్ల మార్క్ కూడా చేరలేదు.